అక్కడటువంటి బాధిత కుటుంబాలన్నీ కూడా ఆయన అడ్డుకున్నారు. సో నిన్న ఎందుకు రాలేదు, ప్రమాదం జరిగినటువంటి స్థలానికి నిన్న ఎందుకు రాలేదు అంటే ఆయన ఏదో అనారోగ్య కారణాలు చెప్తున్నారు. బట్ అయినా కానీ నిన్న ముఖ్యమంత్రి మరి కంపెనీ మేనేజ్మెంట్ ఎందుకు లేదు ఇక్కడ అర్థం కావట్లేదు అన్నటువంటి ప్రశ్న కూడా వాళ్ళు సమాధానం ఇస్తున్నారు. కంపెనీ మేనేజ్మెంట్ ఉంది, మరి ముఖ్యమంత్రి అట్లా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో మాకు కూడా అర్థం కావట్లేదు అంటూ కూడా కంపెనీ మేనేజ్మెంట్ చెప్తున్నటువంటి అంశం. సో ఇదేమైనా కానీ 43 మంది ప్రాణాలు కోల్పోయారు, ఇంకా 12 మంది ఆచూకీ తెలియాలి. సో వాళ్ళ డెడ్ బాడీలు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. సో దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా కంపెనీ కూడా ఎదురు చూస్తుంది, దీనిపైన పూర్తి విచారణ జరిగితే వచ్చేటువంటి నివేదిక కోసం మేము కూడా చూస్తున్నాం. ఏం జరిగిందో మాకు కూడా తెలుసుకోవాలని ఉంది అన్నది కంపెనీ నుంచి వినిపిస్తున్నటువంటి మాట. బట్ ప్రమాదకరమైనటువంటి ఇట్లాంటి పరిశ్రమల పైన నియంత్రణ ఎవరికి ఉంది? తనిఖీలు రెగ్యులర్ గా జరుగుతున్నాయా? ఇన్స్పెక్షన్ జరుగుతున్నాయా? సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారా లేదా? గతంలో సిగాచి కంపెనీ పైన ఇట్లాంటి రిమార్క్స్ ఏమి రాలేదు, వచ్చింది మొట్టమొదటిసారి. అండ్ ఈ కంపెనీ కూడా గుజరాత్ కేంద్రంగా ఈ సిగాచ్ కంపెనీ పనిచేస్తుంది. సో ఇది హైదరాబాద్ లో ఒక బ్రాంచ్ ఉంది. ఇక్కడ మెడిసిన్ సంబంధించినటువంటి ఒక పౌడర్ తయారీ కేంద్రంగా ఇక్కడ పనిచేస్తుంది. ఇక్కడ దరిదాపు 100 నుంచి 140-150 మంది కార్మికులు పనిచేస్తున్నారు అన్నది ప్రధానంగా ఉన్నటువంటి అంశం. సో దాంట్లో ఆల్మోస్ట్ నిన్న సంఘటన జరిగినటువంటి సమయంలో 100 మంది వరకు ఉన్నారు. దాంట్లో అందరూ కూడా చెల్లాచెదరై పడిపోయి ఉన్నారు. ఇప్పటికి 43 మంది చనిపోతే ఇంకా మిగతా 40 మంది వరకు కూడా గాయపడ్డారు. వాళ్ళందరికీ కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందుతోంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కరెస్పాండెంట్ స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈ సిగాచ్ కంపెనీ ఏదైతే ఉందో, సో దీనిపైన గతంలో ఎట్లాంటి ఆరోపణలు లేకపోయినా కానీ ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితి చూస్తే గనక నిర్వహణ లోపం ప్రధానంగా ఉంది అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఇట్లాంటి ప్రమాదకరమైనటువంటి పరిశ్రమలు జనావాసాల మధ్యలో ఉన్నప్పుడు, అంతమంది కార్మికులు పనిచేస్తున్నప్పుడు మినిమం ప్రికాషన్స్ తీసుకునేటువంటి పరిస్థితులు లేవా? ఈ కంపెనీకి సంబంధించి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు ఏంటి? ఈ ప్రమాదాన్ని ఎట్లా చూడొచ్చు స్వామి? శ్రీకాంత్, ఒకవైపు హైదరాబాద్ నగరంలో ప్రధానంగా ఇటు పెద్ద ఎత్తున కూడా బల్క్ డ్రగ్ పరిశ్రమ దేశంలోనే అత్యంత ఎక్కువ అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా మన హైదరాబాద్ గుర్తింపు ఉంది. దీనికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఇక్కడ వివిధ రకాల ఫార్మాసులు తయారు చేసి మెడిసిన్స్ కోసం ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. ఇందులో ప్రధానంగా పటంచెరు పరిసర ప్రాంతాల్లో ఒకవైపు పాచమలారం కావచ్చు, ఇటు బొలారం కావచ్చు, 2 ఏరియాలో కూడా పెద్ద ఎత్తున కూడా ఈ పరిశ్రమలు, దానికి తోడు జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఇలాంటి పరిశ్రమలు నెలకొని ఉన్నాయి. దీంతో పెద్ద రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున ఆదాయం వస్తున్నప్పటికీ కూడా ఒకవైపు ఇటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కావచ్చు, రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంబంధించిన కార్పొరేషన్ కావచ్చు, ఈ సంవత్సరాన్ని కూడా వీటి నిర్వహణ సంబంధించిన విషయంలో వాటిని చూసుకుంటే పొల్యూషన్ విషయంలో దృష్టి విషయంతో పోలిస్తే వాటిలో ఉన్నటువంటి ప్రికాషన్స్ చాలా మంది ఆ కార్మికులంతా కూడా వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఒకవైపు అనేక రాష్ట్రాల్లో దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి అత్యంత తక్కువ వేతనాలకు అత్యంత పేదరికం ఉన్నటువంటి ప్రాంతాల నుంచి లేబర్ ను తీసుకొని వచ్చి ఇక్కడ పనిచేయించుకుంటూ ఉన్నారు. కొద్దిమంది టెక్నికల్ ని, ఒకవైపు సైంటిస్టుల్ని, కొంత నిపుణుల్ని మాత్రమే కొంత ఎక్కువ జీతాలు ఇచ్చి పనిచేయించుకునేటువంటి ఈ పరిశ్రమలన్నీ కూడా ఒకవైపు ఇప్పుడు సిగాచి పరిశ్రమ జరిగినటువంటి ప్రమాదంతో రాష్ట్ర చరిత్రలోని అతిపెద్ద ప్రమాదంగా మనం చూసుకోవచ్చు. ఒక పారిశ్రామిక సంస్థలు జరిగినటువంటి ఒక అతిపెద్ద పరిశ్రమగా ప్రమాదంగా చూడవచ్చు. దాదాపు 40 మందికి పైగా దీనిలో మృత్యువాత పడ్డారు, దాదాపు డజన్ల సంఖ్యలో గాయపడ్డారు. ఆ రోజు ప్రమాదం జరిగిన సమయంలో ఆ సంస్థకు సంబంధించిన సీనియర్ అధికారి ఇలంగోవను రియాక్టర్ సంబంధంతో పాటు మిగతా పరిసర ప్రాంతాల్లో వాటి ఇన్స్పెక్షన్ చేస్తున్న సమయంలోనే రియాక్టర్ పేలడంతో ఒక్కసారిగా 50-60 అడుగుల దూరం ఎగిరిపోయి ఆ ఇలంగోవన్ చనిపోవడం జరిగింది. మరోవైపు ఆ సంస్థకు సంబంధించిన ఎండి చిదంబరనాథ్ ప్రధానంగా గుజరాత్ బేస్డ్ గా ఈ కంపెనీ పనిచేస్తూ ఉంటుంది. గుజరాత్ బేస్డ్ గా పనిచేసే కంపెనీ ఒకవైపు మహారాష్ట్రలో, కర్ణాటకలో ఈ సంస్థకు తెలుస్తుంది. కొన్ని రకాల మెడికల్ సంబంధించినటువంటి కొన్ని రకాల సంబంధించిన మూలకాలను తయారు చేసి వాటి సంబంధించినటువంటి పదార్థాలు తయారు చేసి ఇది ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. అలాంటి సంస్థకు ఒక్కసారి ఇలాంటి కూడా 4 కూలిన సమయంలో దాదాపు 90 మంది సంబంధించి ఒకవైపు ఫార్మసిస్టులు కావచ్చు, సంబంధించినటువంటి దానికి సంబంధించిన సిబ్బంది కావచ్చు, కార్మికులు కావచ్చు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. దీంతో వారు చాలా మంది మృత్యువాత పడ్డారు. 700-800 సెల్సియస్ ఉష్ణోగ్రత రియాక్టర్ పేలినప్పుడు వెలువడిందని చెప్పేసి అక్కడ నుండి స్థానికులు చెప్తున్నారు. మొత్తానికి మనకి పరిస్థితి చూస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు పరిశ్రమల్ని ప్రోత్సహిస్తూనే, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తూనే పరిశ్రమ నిర్వహణ మాత్రం విషయంలో నిగిరి చేయకుండా భద్రతా ప్రమాదాలు పదే జరుగుతున్నాయని ఒక పరిశ్రమల్ని ప్రోత్సహించడం కోసం తెలంగాణ ఏ స్థాయి ఎఫెక్ట్ పెడుతుందో ఉన్న పరిశ్రమల్ని కాపాడుకోవడం కోసం వాటి ఉన్నటువంటి
ఎక్విప్మెంట్స్ సరిగా పనిచేస్తున్నా లేదా, పురాతన కాలం ఎక్విప్మెంట్స్ వాడుతున్నారా లేదా, వాటి ఉన్నటువంటి ప్రికాషన్ మీద చర్య తీసుకుంటున్నారు. ఒకవైపు ఉన్నటువంటి లేబర్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మిగతా సిబ్బంది పని విషయాలు కావచ్చు, అంతర్జాతీయ ప్రమాణాలతోటి ఇక భద్రతా ప్రమాణాలు కనుక ఒకవైపు వాటిని పెంచుకుంటే తప్ప ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఆస్కారం ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవైపు ఇటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కేవలం వాటి నుంచి తగ్గించడం. అంటే జనరల్ గా ఈ పరిశ్రమల్లో జరిగేటువంటి ప్రమాదాలు అఫ్ కోర్స్ అనుకోకుండానే జరుగుతాయి, కానీ వాటిని నిర్లక్ష్యం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ పాషమైలారంలో సిగాజీ కంపెనీకి సంబంధించినటువంటి విషయంలో పాత స్ప్రే డ్రైయర్లు వాడుతున్నారు, డస్ట్ బిల్డప్ ఉంది, దాని నియంత్రణ లేదు, అండ్ మోర్ ఓవర్ ఫైర్ కంట్రోలింగ్ సిస్టమ్ కూడా అక్కడ సరిగా పనిచేయడం లేదు, అండ్ హెవీ ప్రెషర్ లో పనిచేయించడం కూడా అక్కడ జరుగుతోంది. సో ఇవన్నీ స్పష్టంగా చెప్పాలంటే ప్రమాదాన్ని ముందుగా గుర్తించి నిర్లక్ష్యం చేసింది స్పష్టంగా కనిపిస్తోంది. ఇవన్నీ మనం మాట్లాడుతున్నటువంటి ఈ సందర్భాలు ఏవైతే ఉన్నాయో, మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ ప్రమాదానికి పూర్తిగా బాధ్యత కూడా కంపెనీ, అంటే ఆర్థిక పరంగా కాదు, దీనిపైన ఖచ్చితంగా లీగల్ కూడా ఈ కంపెనీ ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది ఒక తీవ్రమైనటువంటి ఒక క్రైమ్ గా కూడా దీన్ని చూసే ఛాన్సెస్ లేవచ్చా? మీరు అన్నట్టు శ్రీకాంత్, ప్రధానంగా ఇప్పుడు ఆ పరిశ్రమ యొక్క నిర్లక్ష్యం కూడా ఇక్కడ కొట్టొచ్చుని కనబడుతుంది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పరిశ్రమ నిర్వహిస్తున్నటువంటి సిగాచి కంపెనీ హైదరాబాద్ నిర్వహిస్తున్న కంపెనీకి సంబంధించి దాదాపుగా 2 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించినటువంటి కంపెనీకి సంబంధించి వందల మంది ఒకవైపు కార్మికులు అక్కడ నిపుణులు పనిచేస్తూ ఉంటారు. దీనికి సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి అక్కడ భద్రతా ప్రమాణ విషయంలో ప్రభుత్వం ఒకవైపు ముందస్తుగా ఈ అలసత్వం ప్రదర్శించకపోయి ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరిగి ఉండేవి కావు. కేవలం పొల్యూషన్ మీద పెట్టేటువంటి దృష్టి కాస్త ఆ సంస్థల్లో కావచ్చు, ఆ పరిశ్రమలో కావచ్చు, భద్రత మీద పెట్టి ఉంటే కనుక ఇలాంటి ప్రమాదాలు జరగవు. అనేక చోట్ల మనం చూస్తుంటాం. హైదరాబాద్ నగరంలో ఏదో ఒక పరిశ్రమలో రియాక్టర్ పేలిపోయిందనో, ఒకవైపు ఫైర్ యాక్సిడెంట్ జరిగిందనో, మన జూడిమెట్లో కావచ్చు, బొలారంలో కావచ్చు, పాటమారంలో కావచ్చు, హైదరాబాద్ సంబంధించి అనేక చోట్ల కూడా మైలార్జీపల్లి కావచ్చు, ఇలా అనేక చోట్ల ఈ పారిశ్రామిక సంస్థలకు సంబంధించినటువంటి ఏరియాలో ఉన్నటువంటి ఏరియాల్లో, పారిశ్రామిక వాళ్ళలో ఉన్నటువంటి ఏరియాలో ఇలాంటి ప్రమాదాలు నిత్యకృత్యం అయిపోయాయి. వీటి విషయం సంబంధించి ప్రభుత్వం ఇప్పుడు ప్రమాదాలు జరిగిన తర్వాత సిహెచ్ రామకృష్ణారావు నేతృత్వంలో ఒక నిపుణుల కమిటీ వేసి వాళ్ళు పూర్తి స్థాయిగా అన్ని రకాల ప్రమాణాల కోసం ఒక రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ వెళ్లి వచ్చిన తర్వాత చేశారు. ఈ కమిటీ ఇప్పుడు చేసిన తర్వాత పరిశ్రమ వచ్చి రిపోర్ట్ ఎప్పుడు ఇస్తుంది, ఎప్పుడు ఈ సంబంధించిన విషయంలో భద్రతా తనిఖీలు ఎప్పుడు పూర్తి అవుతాయి, వీటికి సంబంధించిన విషయంలో పరిశ్రమలకు సంబంధించి ఏ మాత్రం కొంత స్ట్రిక్ట్ చేసినా కూడా మరోవైపు దేశవ్యాప్తంగా ఒకవైపు హైదరాబాద్ పరిశ్రమలకు అనుకూలంగా లేదు అనే ప్రభుత్వం గుర్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వైపు భద్రతా విషయంలో వైపు ప్రభుత్వం ఏ విధంగా సింగిల్ పర్మిషన్ ఇస్తూ ఉందో ఏ విధంగా భద్రతా విషయాలు చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా సూచిస్తూ ఉన్నారు. శ్రీకాంత్, రైట్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మనతో పాటు ఉప్పాల లక్ష్మణ్ గారు కూడా ఉన్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. లక్ష్మణ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇట్లాంటి ప్రమాదాలను, అంటే ప్రమాదం జరిగిన తర్వాత ఇట్లాంటి ప్రమాదాలను పాఠంగా కూడా తీసుకోవాలి, తీసుకోకపోతే భవిష్యత్తులో ఇంకా చాలా పెద్ద పరిణామాలు ఎదుర్కోవాల్సినటువంటి సిచ్యుయేషన్స్ ని మనం చూస్తాం. సో గతంలో ఎప్పుడు ఇంత భారీ ప్రమాదం జరగలేదు. దీనికి కారణాలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో పాత సంబంధించినటువంటి ఏవైతే స్ప్రే డ్రైయర్స్ ఉన్నాయో వాటినే వాడుతున్నారు, ఆ రియాక్టర్లు పేలింది కాదు, స్ప్రే డ్రైయర్స్ వాడుతున్నారు. సో దీనికి సంబంధించి పూర్తి ఇన్వెస్టిగేషన్ రావాలి, నివేదిక కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ నివేదిక కోసం ఆఖరికి కంపెనీ కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇట్లా నేపథ్యంలో నిర్లక్ష్యం ఒక ప్రాణం ఖరీదుగా మారినటువంటి పరిస్థితి. సో ఎట్లా చూస్తున్నారు లక్ష్మణ్ గారు, భవిష్యత్తులో ఇట్లాంటి జరగకుండా ఉండాలంటే ఎట్లాంటి నిర్ణయాలు కఠినంగా ఉండాలి, ప్రభుత్వాలు ఎట్లాంటి సిద్ధాంతం ఉండాలి, ఒక వ్యవస్థ ఎట్లా పనిచేయాలి? ఇప్పుడు వ్యవస్థలు రాను రాను దిగజారిపోతున్నాయి రాజకీయ ఒత్తిడిలో. ఇప్పుడు కార్మిక చట్టాన్ని నీరుగార్చాయి అంటే ఒక ప్రభుత్వాన్ని అనటం లేదు, కేంద్ర ప్రభుత్వంతో సహా చెప్తున్నాడు. కార్మికులకు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి అధికారాలు అంటే కార్మిక శాఖకు ఇవాళ లేవు. విజిటింగ్ చేయడానికి అలా యాక్షన్ తీసుకోవడానికి చట్టాలను ఏం చేస్తున్నారంటే రాజకీయ ఒత్తిళ్లతో పారిశ్రామికదారుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ కు లోనై ప్రభుత్వాలు చట్టాలను వీక్ చేస్తూ వస్తున్నది, బలహీనపరిచింది. రెండోది బాయిలరింగ్ వ్యవస్థ ఉంది ఏ పరిశ్రమల్లో, అది ఏం చేస్తున్నది. తర్వాత రకరకాల డిపార్ట్మెంట్స్ చూడాల్సిన అవసరం ఉంది, చూస్తున్నాయా. ఇప్పుడు ఏమైపోయిందంటే సంఘటన జరిగిన తర్వాత అందరూ కన్నీరుగా చేదో ఒకరి మీద ఒకరు రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారు తప్ప వీటన్నిటికీ కారణం ఏంటి? అవినీతి.
ఇప్పుడు సంబంధిత అధికారి వచ్చి ఇన్స్పెక్టర్